సాధారణంగా నేరం జరిగితే సాక్ష్యాలు కావాలి, నిరూపించడానికి సాక్షులు కావాలి. కానీ బుల్డోజర్ న్యాయంలో సాక్ష్యాలు కాగితాల్లో కాదు, నేలమట్టమైన వాళ్ళ సామ్రాజ్య శిథిలాల్లో కనిపిస్తాయి. ఇక్కడ కోర్టు వాయిదాలు ఉండవు, లాయర్ వాదనలు ఉండవు, కేవలం యాక్ట్, అది కూడా ఎవరు ఊహించని జెట్ స్పీడ్ తో ఉంటుంది. ఒకప్పుడు కరుడు కట్టిన గ్యాంగ్స్టర్లు, రౌడీ షీటర్లు అరెస్ట్ అయితే దజ్జాగా కాళ్ళు ఎగరేసుకుని కళ్ళు ఉరుముతూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు పోలీస్ జీప్ ఎక్కాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ జీప్ ఏ హైవే మీద బోల్తా పడుతుందో, ఏ మలుపు దగ్గర తమకు తెలియకుండానే ఎన్కౌంటర్ జరిగిపోతుందన్న భయం వాళ్ళ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. చట్టం అమలు కావడం అంటే చట్టం పట్ల నేరస్తులు ఏర్పడిన ఈ భయం ఇప్పుడు సామాన్యుడికి ఒక కొత్త రక్షణ కవచంగా మారుతుంది. ఈ ప్రశ్నలు ఊహ కాదు, ఉత్తరప్రదేశ్ లో అమలవుతున్న యోగి మోడల్. మరి అదే యోగి ఆదిత్యనాథ్ రేపు భారత ప్రధాని అయితే దేశ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? మెయిన్ టాపిక్ వెళ్లే ముందు ఉత్తరప్రదేశ్ లో ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్స్టర్లు అంటే చట్టాన్ని శాసించే సమంతర ప్రభుత్వాలు. కానీ యోగి మోడల్ లో ఆ గ్యాంగ్స్టర్లు పోలీస్ జీప్ ఎక్కాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వణికిపోతున్నారు. ఆ భయానికి ఆరంభం సిస్టమ్ ఇచ్చిన అతిపెద్ద వార్నింగ్ కాన్పూర్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్. జూలై 2, 2020 కాన్పూర్ దగ్గర బిక్రు గ్రామం. 60కి పైగా హత్యలు, కిడ్నాప్లు, కబ్జా కేసులున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే. అతన్ని అరెస్ట్ చేయడానికి డిఎస్పీ దేవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో పోలీసుల బృందం అర్ధరాత్రి ఆ ఊరికి వెళ్ళింది. కానీ పొలిటికల్ సపోర్ట్, ఆ ఊర్లో తనకున్న పవర్ తో దుబే పోలీసులకు ఒక భయంకరమైన ట్రాప్ సెట్ చేశాడు. ఊర్లో కరెంట్ తీసేసి జేసీబీలు అడ్డం పెట్టి చీకట్లో ఎత్తైన భవనాల పైనుంచి పోలీసుల మీదకు బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ నెత్తుడు రాత్రి 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఒక రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ పై ఒక రౌడీ షీటర్ చేసిన ఈ దాడి సిస్టమ్ నే ఉలిక్కిపడేలా చేసింది. అప్పటిదాకా వికాస్ దుబే అంటే ఆ ప్రాంతంలో ఒక మినీ ముఖ్యమంత్రి. కానీ ఆ దాడితో సిస్టమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. సీఎం యోగి నుంచి పై అధికారులకు వెళ్లిన సిగ్నల్ ఒకటే, వాడిని మట్టిలో కలిపేయండి. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలైన సిసలైన వేట. రాత్రే దుబే సామ్రాజ్యం పేక మాండ్లా కూలిపోవడం మొదలైంది. వాడి కోట లాంటి ఇంటిని అదే బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. దుబే అనుచరులు ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్ లో రాలిపోయారు. అప్పటి వరకు రారాజులా బతికిన ఆ గ్యాంగ్స్టర్ ప్రాణభయంతో రాష్ట్రాలు దాటి పారిపోయాడు. చివరికి జూలై 9న మధ్యప్రదేశ్ లోని ఉజ్జాయిని మహాకాళి గుడి దగ్గర వికాస్ దుబే దొరికిపోయాడు. జూలై 10 ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాన్పూర్ కు అతన్ని రోడ్డు మార్గంలో తీసుకొస్తుంది. భారీ వర్షం పడుతుంది. హైవే మీద కాన్పూర్ టోల్ ప్లాజా దాటిన కొద్దిసేపటికే దుబే ఉన్న పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అది యాక్సిడెంటా లేక ముందే రాసుకున్న స్క్రిప్ట్ అన్నది పక్కన పెడితే, బోల్తా పడిన జీపులోంచి దుబే ఒక పోలీస్ తుపాకీ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినకుండా ఎదురు కాల్పులు జరిపాడు. అంతే, సెకండ్ల వ్యవధిలో పోలీసుల తుపాకులు గర్జించాయి. క్షణాల్లో వికాస్ దుబే దేహం బుల్లెట్లకు జల్లెడైపోయాయి. ఏ నేల మీద అయితే తాను దశాబ్దాల పాటు నిత్తురు పారించాడో అదే నేల మీద రక్తపు మడుగులో కుప్పకూలాడు. ఈ ఎన్కౌంటర్ తో దేశంలోని క్రిమినల్స్ అందరికీ ఒక పవర్ఫుల్ మెసేజ్ వెళ్ళింది. నువ్వు ఎంత పెద్ద డాన్ అయినా సరే, నీ వెనుక ఎంత మంది ఉన్నా సరే, పోలీసుల మీద చేయి పడిందంటే నీకు కోర్టులు వాయిదాలు ఉండవు, డైరెక్ట్ గా ముచ్చువే. అప్పటిదాకా లూప్ హోల్స్ వాడుకుని తప్పించుకుందాం అనుకున్న ప్రతి క్రిమినల్ కి ఆ రోజు భయం ఏంటో ప్రాక్టికల్ గా అర్థమైంది. ఒకప్పుడు తప్పు చేసిన వాడితో ఆడుకున్న సిస్టమ్ ఇప్పుడు తప్పు చేసిన వాడి ప్రాణాలతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇది యూపీలో బుల్డోజర్ జస్టిస్ కు, ఎన్కౌంటర్ కల్చర్ కు ఉన్న అసలైన ఫేస్ వాల్యూ. సరే, ఇంకా మెయిన్ టాపిక్ లోకి వద్దాం. ఢిల్లీ పీఠంపై యోగి కూర్చుంటే దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థం మారిపోతుందా, లేక అసలు సిసలైన న్యాయం అంటే ఏంటో సామాన్యుడికి కళ్ళెదుట కనిపిస్తుందా? యూపీలో మనం చూస్తున్న ఆ బేపక్షమైన పోలీసింగ్ జాతీయ స్థాయిలో వస్తే ఇండియా ఒక సూపర్ పవర్ అవుతుందా, లేక కఠినమైన రూల్స్ మధ్య ఊపిరాడక బిగిసిపోతుందా? ఒక వర్గం ఇదే భారతదేశానికి గోల్డెన్ పీరియడ్ అని నమ్ముతుంటే, మరో వర్గం సిస్టమ్ మొత్తం మారిపోయి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని భయపడుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడం, కేసు కోర్టుకు వెళ్లడం, సాక్ష్యాలు లేవని వాయిదాలు పడ్డం. కానీ యోగి డిక్షనరీలో ఈ ప్రాసెస్ లేదు. కోర్టుల చుట్టూ తిరిగే పనే లేదు. ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్. తప్పు చేస్తే శిక్ష పడాలి, అది కూడా అందరూ చూస్తుండగానే పడాలి. 2015 నుంచి యూపీలో అమలవుతున్న ఎన్కౌంటర్ లెక్కలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఇప్పటిదాకా దాదాపుగా 15,000కు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. వందలాది మంది కరుడు గట్టిన నేరస్తులు పోలీసుల తోటకు బలయ్యారు. నేరం చేయాలంటేనే వణికిపోయే ఒక భయంకరమైన ఎన్కౌంటర్ కల్చర్ అక్కడ రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇదే జీరో టాలరెన్స్ మోడల్ దేశం మొత్తం వస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. గల్లీలో చిన్న చిన్న దౌర్జన్యాలు చేసే రౌడీల నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా దాకా ఎవరికైనా ఒకటే భయం, పోలీసుల తుపాకీ తమ వైపు గురిపెట్టిందంటే అంతే సంగతులని. ఈ బుల్డోజర్ న్యాయం నేరస్తుల పాలిట సింహ స్వప్నం అన్నది ఎంత నిజమో, దానివల్ల సామాన్యుడికి పబ్లిక్ సేఫ్టీ మీద విపరీతమైన నమ్మకం పెరుగుతుందంది అంతే నిజం. ఇది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే, రేపు ఇండియాలో యోగి మోడల్ వస్తే మాత్రం నేరం చేయడానికి నేరస్తుడు 100 సార్లు ఆలోచించేంత స్థాయిలో భయం నెలకొనడం ఖాయం. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ధైర్యంగా రోడ్డు మీద నడవాలన్నా, ఒక వ్యాపారవేత్త కక్షల
శిక్షల భయం లేకుండా కోట్లు పెట్టుబడి పెట్టాలన్నా అక్కడ చట్టం అంటే గౌరవం కన్నా నేరం చేస్తే పడే శిక్ష పట్ల భయం ఉండాలి. యోగి మోడల్లో ఈ భయం అనేది ప్రధాన అస్త్రం. ఒకప్పుడు గూండాలు, మాఫియా డాన్లు అమాయకుల ఆస్తులు కబ్జా చేస్తే బాధితులు కోర్టుకెళ్లి న్యాయం తెచ్చుకునే లోపే ఆ స్థలంలో ఒక పెద్ద భవనం లేచిపోయేది. కానీ యోగి స్టైల్ దీనికి పూర్తి రివర్స్. అక్రమంగా ఆస్తులు కూడబెట్టావా, నీకు జైలు శిక్ష పడ్డమే కాదు, నువ్వు కట్టిన అక్రమ సామ్రాజ్యాన్ని బుల్డోజర్లతో మట్టిలో కలిపేస్తారు. ఇప్పటికే యూపీలో గ్యాంగ్స్టర్లకు సంబంధించిన సుమారు 4,000 కోట్ల రూపాయలు పైగా విలువైన ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేయడం లేదా నేలమట్టం చేయడం జరిగింది. ఇదే కల్చర్ దేశమంతా వస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలుకుబడి ఉన్న నాయకులు అన్న తేడా ఉండదు. అక్రమంగా సంపాదించిన ప్రతి ఒక్కరికి చుక్కలు కనిపిస్తాయి. లా అండ్ ఆర్డర్ అనేది పుస్తకంలో రాసి ఉండే రూల్స్ లా కాకుండా ప్రతి నేరస్తుడు వెన్నుముక్కలో వణుకు పుట్టించే ఒక అదృశ్య శక్తిలా మారిపోతుంది. పోలీసులు అత్యంత పవర్ఫుల్ అవుతారు. సిస్టమ్ లోని లూపుల్స్ వాడుకుని తప్పించుకోవడం ఇక అసాధ్యంగా మారిపోతుంది. ఇక జాతీయ భద్రత విషయానికి వస్తే యోగి తీసుకునే నిర్ణయాలు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. దేశ భద్రత విషయంలో ఆయనకు సెకండ్ థాట్ అనేది ఉండదు. దేశం లోపల ఉండే అశాంతి సృష్టించే శక్తులపై ఆయన తీరు ఎంత కఠినంగా ఉంటుందో యూపీలో మనం చూస్తూనే ఉన్నాం. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించాలని చూసినా వారిని వెతికి పట్టుకుని డిటెన్షన్ సెంటర్లకు పంపించడానికి ఆయన ఏమాత్రం వెనకాడరు. రీసెంట్ గా యూపీలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఏరివేసిన తీరు ఆయన పందాకు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇదే విజన్ తో ఆయన కనుక ప్రధాని పీఠం ఎక్కితే దేశ సరిహద్దుల రక్షణ దగ్గర నుంచి గల్లీలో దాక్కున్న లోకల్ టెర్రరిజం వరకు ప్రతిదాన్ని తనదైన శైలిలో ఇనుప పాదాలతో అణిచివేస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక దేశం తలరాత మారాలంటే కేవలం చట్టాలుంటే సరిపోదు. ఆ చట్టాన్ని అమలు చేసే నాయకుడి కళ్ళల్లో భయం లేని క్రమశిక్షణ కనిపించాలి. ఇప్పటిదాకా మనం యోగి మోడల్ అనగానే కేవలం ఎన్కౌంటర్లు, బుల్డోజర్లు మాత్రమే అనుకున్నాము. కానీ అదే యోగి ఆదిత్యనాథ్ చేతికి దేశాలు పగ్గాలు వస్తే ఆ కథ వేరేలా ఉంటుంది. అది కేవలం ఒక రాజకీయ మార్పు కాదు, భారతీయ ఆలోచన విధానంలో ఒక పెను విప్లవం అని చెప్పొచ్చు. మన దేశంలో ఒక ఫైల్ కదలాలంటే చక్రాలు కట్టాలంటారు, అదే లంచాలు. కానీ యోగి ప్రధాని అయితే ఆ చక్రాల కింద బుల్డోజర్లు పెడతారు. ఆయన డిక్షనరీలో డీలే అనే పదానికి చోటే లేదు. ఏ అధికారైనా లంచం అడిగితే ఉద్యోగం పోవడమే కాదు, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వచ్చి ఇంటి తలుపులు తడతాయి. వారానికి మించి ఏ ఫైలు టేబుల్ మీద ఉండకూడదన్న కఠిన నియమం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అమలవుతుంది. యూపీలో సక్సెస్ అయిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT తో దళాల వ్యవస్థ కుప్పకూలి రూపాయికి రూపాయి నేరుగా సామాన్యుడి జేబులోకే చేరుతుంది. యోగి అంటే నేరస్తులను అణిచివేసేవాడే కాదు, అభివృద్ధిని పరుగులు పెట్టించే మాస్టర్ మైండర్ కూడా. గంగా 4 అంచెల ఎక్స్ప్రెస్ వేలు యూపీలో ఎలాగైతే రెగ్గాట్ స్థాయిలో పూర్తయ్యాయో అదే జెట్ స్పీడ్ దేశమంతా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇండియాకి రావాలంటే భయపడిన విదేశీ కంపెనీలు ఈయనిచ్చే భద్రత, సింగిల్ విండో క్లియరెన్స్ చూసి క్యూ కడతాయి. చైనా నుంచి బయటకు వస్తున్న కంపెనీలు ఇండియా వైపు తిప్పే దమ్ము అయిన డెసిషన్ లో ఉంటుంది. ఫ్యాక్టరీలు పెరుగుతాయి, యువతకు ఊహించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు పాకిస్తాన్ చైనా బోర్డర్ లో కవ్విస్తే మన సమాధానం చెప్పడానికి రకరకాల సమీక్షలు చేసేవాళ్ళం. కానీ యోగి స్టైల్ ఇంటర్నేషనల్ వేదికల మీద చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ఏ దేశం మనల్ని తక్కువ చేసినా సాఫ్ట్ గా కాదు, పవర్ఫుల్ గా కౌంటర్ పడుతుంది. అమెరికా అయినా, చైనా అయినా సరే ముందు నా దేశ ప్రయోజనాలు అనే పాలసీతోనే ఆయన డీల్ చేస్తారు. గ్లోబల్ పాలిటిక్స్ లో ఇండియా వాయిస్ ఒక సూపర్ పవర్ లా మారిపోతుంది. ఈ హై స్పీడ్ డెవలప్మెంట్ తో పాటు దేశపు ఆత్మైన పల్లెటూరుని యోగి వదిలేరు. విలేజ్ ఎకానమీ స్ట్రాంగ్ చేయడానికి రైతుల పంటకు సరైన ధర, ఖచ్చితమైన సాగునీరు అందించే ప్రాజెక్టులకు ప్రాణం పోస్తారు. పల్లెల్లోని నగరాల స్థాయి సౌకర్యాలు చేస్తే సిటీలకు వలసలాగిపోతాయని చెప్తాడు ఆయన. మరోవైపు ఇది సాఫ్ట్ పవర్ కి స్వర్ణయుగం. అయోధ్య, కాశీలో ఈ రోజు గ్లోబల్ టూరిజం హాట్ స్పాట్స్ గా మారాయి. దేశంలోని ప్రతి చారిత్రక కట్టడం అలా మారిపోతుంది. ఆధునికతను ఆహ్వానిస్తూనే ధర్మాన్ని, సంప్రదాయాన్ని గౌరవించే స్పిరిచువల్ ఎకానమీ లక్షలాది మందికి ఉపాధిని చూపిస్తుంది. దేశానికి అతిపెద్ద బలం యువత, కానీ వారికి సరైన దారి చూపే లీడర్ కావాలి. యోగి పర్సనల్ లైఫ్ లో ఉండే కఠినమైన క్రమశిక్షణ దేశ యువతలో కూడా వ్యాపిస్తుంది. డ్రగ్స్, అనవసర గొడవల వైపు వెళ్లకుండా దేశ నిర్మాణంలో తాము కూడా భాగం కావాలనే జాతీయ భావం వారిలో రగులుతుంది. కేవలం ఒక వ్యక్తి ఆలోచనలో విధానం ఇన్ని మార్పులు తీసుకురాగలదంటే ఖచ్చితంగా ఒక నాయకుడు స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా కింది స్థాయి సిస్టమ్ అంతా అలర్ట్ అవుతుంది. అయితే ఈ కఠినమైన రూల్స్ దేశాన్ని ఒక గీతలో పెట్టి సూపర్ పవర్ గా మారుస్తాయా లేక స్వేచ్ఛని హరిస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఎక్కడున్నా ఎలా ఉన్నా మనందరి నినాదం ఒకటే కావాలి, నేషన్ ఫస్ట్.